Hi everyone, welcome to the Sachinana YouTube classes. So today topic surface areas and volumes అమ్మ. ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రోజు ఏం చేద్దామంటే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, ఈ నెక్స్ట్ క్లాస్ లో ఏం చేద్దామంటే 1 మార్క్, ఎందుకంటే మనకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లో మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ అంటే టోటల్ గా 7 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ చాప్టర్ కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే మన టార్గెట్ 100కి 100 రావాలి. ఓకే, 100కి 100 రావాలంటే మనం ఈ టాపిక్ మనం దీన్ని విడిచిపెట్టకూడదు. ఎందువల్ల అంటే మనకి ఇందులో కంప్లీట్గా ఇక్కడ మనకేమో 7 మార్క్స్ వస్తాయి కాబట్టి. ఓకే, నౌ వి డిస్కస్ ద 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇన్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఓకే, చూద్దాం. ఫస్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. Consider the following situation. In each, find out whether you need volume, area and why. ఓకే, చూడండి. అంటే వీడి ఇక్కడ మనకి 4 ఇచ్చడం క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ లో వాల్యూమ్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏరియా ఏమవుతుంది అని అడిగడం. చూడండి, క్వాంటిటీ ఫస్ట్ వన్ చూడండి. క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ ఏ బాటిల్. చూడండి, అంటే మనకి ఒక బాటిల్లో వాటర్ ఉంది. ఓకే, వాటర్ మీన్స్ ఏంటి, ఆ బాటిల్ యొక్క కెపాసిటీ. కాబట్టి అది ఏమవుతుంది మనకి, ఇది మనకి వాల్యూమ్ అవుతుంది. ఓకే, వాల్యూమ్ అవుతుంది. అయితే ఎందుకని అడిగాడు అంటే కెపాసిటీ ఉంటుంది, అంటే ఆ బాటిల్ అనేది ఆక్యుపై చేసుకునే ప్లేస్ ని మనకి ఏం చేస్తుంది, మనకి వాటర్ అనేది మనకి ఫిల్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క క్వాంటిటీ. కాబట్టి దీన్ని మనం వాల్యూమ్ అని అంటాం. అంటే దిస్ ఈజ్ ద 3 డైమెన్షనల్ ఫిగర్. ఓకే, ఏంటి బాటిల్ అనేది మనకి ఏమవుతుంది, మనకి ఇది 3 డైమెన్షనల్ ఫిగర్. ఎందువలన మనకి ఈ కెపాసిటీని మనకి ఇందులో ఆక్యుపై చేస్తుంది, అంటే వాటర్ ని మనకి ఆక్యుపై చేస్తుంది. కాబట్టి అది మనకి ఏమవుతుంది, 3D ఫిగర్ అవుతుంది. కాబట్టి ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ ఆ బాటిల్ అంటే ఇది మన వాల్యూమ్ అవుతుంది. ఎందువల్ల అంటే మనకి ఈ క్వశ్చన్స్ అది మనకి ఏరియా అవుతుందో వాల్యూమ్ అవుతుంది అడిగాడు. కాబట్టి ఫస్ట్ వన్ ఏమవుతుంది, వాల్యూమ్. నెక్స్ట్ వన్, క్యాన్వాస్ నీడెడ్ ఫర్ మేకింగ్ ఎ టెంట్. ఓకే, ఒక టెంట్ ని మనం ప్రిపేర్ చేయాలి అంటే మనకి ఏం అవసరం అంటే క్యాన్వాస్. ఓకే, క్యాన్వాస్ మీన్స్ ఏంటి, క్లాత్. ఓకే, ఆ క్లాత్ అంటే ఏమవుతుంది మనకు అందులో లెంత్ బ్రెత్ ఉంటాయి. కాబట్టి అది మనకి ఏ షేప్ అవుతుంది, మనకి 2D షేప్ అవుతుంది. అండ్ దట్ ఈజ్ ఏమవుతుంది, ఏరియా. ఓకే, క్లాత్ అనేది ఏమవుతుంది మనకి ఏరియా. కాబట్టి ఏరియా, దిస్ ఈజ్ ద 2 డైమెన్షనల్ ఫిగర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇన్సైడ్ ద లారీ. ఓకే, ఈ లారీలో మనకి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అంటే ఆ లారీ యొక్క ప్లేస్ ని మనకి ఈ బ్యాగ్స్ అనేవి మనకి ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, మనకి వాల్యూమ్ అవుతుందమ్మ. వాల్యూమ్ అవుతుంది అంటే ఇన్సైడ్ ద లారీ. కాబట్టి ఇది అంటే ఆ కెపాసిటీ అంటాం. కాబట్టి సో ఇది కూడా ఏమవుతుంది, మనకి వాల్యూమ్ అవుతుంది. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ దట్ కెన్ బి పుట్ ఇన్ ద మ్యాచ్ బాక్స్. ఓకే, మ్యాచ్ బాక్స్ ఉంటది కదా, మ్యాచ్ బాక్స్ మనకి ఏ షేప్ లో ఉంటుంది, మనకి దట్ ఈస్ ద క్యూబాయిడ్ షేప్ ఉంటుంది. సో క్యూబాయిడ్ మీన్స్ ఏంటి, దట్ ఈస్ ద 3 డైమెన్షన్. ఓకే, సో లోపల ఉన్న ప్లేస్ ని మనకి మ్యాప్ ఈ స్టిక్స్ అనేవి మనకు ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, మనకి వాల్యూమ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ద 3 డైమెన్షనల్ ఫిగర్. ఓకే, సో ఈ విధంగా అంటే మనకి ఇందులో ఈ 4 బిట్స్ కి మనము ఆన్సర్స్ చేస్తే మనకి 2 మార్క్స్ ఇస్తాడమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద TSA, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ 10 సెంటీమీటర్స్ ఇచ్చాడమ్మా. ఓకే, చూడండి, రైట్ సర్క్యులర్ సిలిండర్ మీన్స్ ఏంటంటే ఒక సిలిండర్ ఉందమ్మా. ఓకే, సిలిండర్ ఉంది. ఈ సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడమ్మా. అయితే ఇందులో దీని యొక్క రేడియస్ ఇచ్చాడమ్మా అండ్ నెక్స్ట్ హైట్ ఇచ్చాడు. ఓకే, రేడియస్ ఇచ్చాడు అండ్ హైట్ ఇచ్చాడు. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ అంటే ఇదంతా హైట్ అవుతుంది కదా, ఇది హెచ్ అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకి 10 సెంటీమీటర్స్ అన్నమాట. సో చూడండి, గివెన్ దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, చూడమ్మా, అంటే ఇది మనకి 2 మార్క్స్ కాబట్టి దీన్ని మనం సింపుల్ గా చేసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఓకే, అండ్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. అయితే ఏమడిగాడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. కాబట్టి TSA ఆఫ్ సిలిండర్, TSA ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, 2πr ఇంటూ
ఆర్ ప్లస్ హెచ్. చూడండి మనకి ఇందులో మనకి కంప్లీట్గా వీటి ఫార్ములాస్ అన్ని కూడా మనకి ఐడియా ఉండాలమ్మా. ఓకే, 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ కాబట్టి 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ మీన్స్ రేడియస్ అంటే 7 ఇంటూ ఆర్ అంటే రేడియస్ 7 ప్లస్ హెచ్ అంటే 10. ఓకే, 7కి 7కి క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 22 అంటే 44 అవుతుంది. అండ్ 7 ప్లస్ 10 అంటే 17. ఓకే, 17 4 సార్ అమ్మా, 17 4 సార్ 56, 17 4 68, 8 6, 17 4 68. ఓకే, 68 ప్లస్ 6 అంటే 74. చూడండి ఇది మనకి ఏంటి, టిఎస్ టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, మనకి స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, 748 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే రైట్, అర్థమైంది కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దానికి సిఎస్ఏ ప్లస్ బేస్ అండ్ టాప్. ఓకే, సో మనకి టిఎస్ఏ యొక్క ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 7. చూడమ్మా, ఒక కోన్ ఉందమ్మా. రైట్ సర్క్యులర్ కోన్ మీన్స్ ఏంటి, కోన్. ఓకే, ఈ కోన్ లో రేడియస్ ఇచ్చాడు. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి, 6 సెంటీమీటర్స్ అన్నాడు. అండ్ దీని యొక్క హైట్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అన్నాడు. హైట్ 7 సెంటీమీటర్స్. గివెన్ దట్ radius is equal to 6 centimeters and height is equal to 7 centimeters. అయితే ఏం అడిగాడు మనకి, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అడిగాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏంటి, 1/3 ఇంటూ πr స్క్వేర్ హెచ్ అమ్మా. సో 1/3 ఇంటూ పై అంటే 22/7 కదా పై వాల్యూ. రేడియస్ ఏమిచ్చాడు 6 కాబట్టి 6 ఇంటూ 6, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఓకే, 7కి 7కి క్యాన్సిల్ అయిపోయిందమ్మా. 3 1 సార్ 3 2 సార్ 22 ఇంటూ 2 అంటే 44, 44 ఇంటూ 6 వేస్తాం. చూడండి 22, 1 ఇంటూ 22 అంటే 22, 22 ఇంటూ 2 అంటే 44, 44 ఇంటూ 6, 6 4 సార్ 24, 6 4 సార్ 24 ప్లస్ 2 అంటే 26, 264. ఏమడిగాడు మనకి, వాల్యూమ్ కాబట్టి ఏమవుతుంది మనకి, ఇచ్చిన యూనిట్ సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అవుతుందమ్మా. 264 సెంటీమీటర్ క్యూబ్. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఏ సిలిండర్, ఏ కోన్ అండ్ ఏ హెమిస్పియర్. ఓకే, సిలిండర్ ఉంది, నెక్స్ట్ కోన్ ఉంది, సిలిండరు, కోను అండ్ హెమిస్పియర్ హ్యావ్ సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్. ఓకే, హెమిస్పియర్ సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్. ఫైండ్ ద రేషియో ఆఫ్ దైర్ వాల్యూమ్స్ అడిగాడమ్మా. ఓకే, వీటి యొక్క వాల్యూమ్స్ అంటే మనకి స్టార్టింగ్ ఏముంది, మనకి సిలిండర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ వేస్తామమ్మా. రేషియోస్ ఆఫ్ దీస్ వాల్యూమ్స్ అంటే మనం ప్రతిదానికి వాల్యూమ్ యొక్క ఫార్ములా వేస్తాం. ఓకేనా, చూడండి అన్నిటికి కూడా మనకి సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్ కాబట్టి దాని యొక్క హైట్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఏమో దాని యొక్క రేడియస్ అనేది మనకి చేంజ్ అవ్వదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, సిలిండర్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటి, πr స్క్వేర్ హెచ్ ఈజ్ టు రేషియో అన్నాడు కాబట్టి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ 1/3 ఇంటూ πr స్క్వేర్ హెచ్ ఈజ్ టు. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్, వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్, హెమిస్పియర్కి ఫార్ములా ఏంటి, 2/3 ఇంటూ πr క్యూబ్. ఓకే, ఇప్పుడు మనం చూడండి ప్రతి దీంట్లో పై ఉంది, పై ఉంది, పై ఉంది, క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో ఆర్ స్క్వేర్ ఉంది, ఇందులో ఆర్ స్క్వేర్ ఉంది, ఇందులో ఆర్ క్యూబ్ని ఆర్ స్క్వేర్ కట్ చేస్తే ఇంకేముంటుంది మనకి, ఆర్ ఉంటుంది. ఓకే, సో ఇంకేం మిగిలింది మనం చూడండి, హెచ్ ఈజ్ టు 1/3 ఇంటూ హెచ్. ఓకే, h/3 ఈజ్ టు, నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా మనం చూడండి 2/3 ఇంటూ ఆర్ ఉంది, 2/3 ఇంటూ ఆర్. అయితే ఇందులో మనకి చూడమ్మా సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్ అన్నాడు కదా.
ఓకేనా, సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్ కాబట్టి చూడండి, నేను ఇక్కడ ఆర్ ప్లేస్ లో హెచ్ అని రాయొచ్చు, లేకపోతే ఇక్కడ హెచ్ ప్లేస్ లో ఆర్ అని రాయొచ్చు. ఎందువల్ల అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది చూడండి, కోన్ హ్యావ్ సెమిస్పియర్ హ్యావ్ సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్. ఓకే, సేమ్ బేస్ అన్నాడు. ఓకేనా, బేస్ ఒకటే ఉంది, నెక్స్ట్ టైం వాటి యొక్క హైటే కాబట్టి అప్పుడు ఏమవుతాయి మనకి చూడండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రాయొచ్చు, లేకపోతే ఇక్కడ ఏమో ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ రాయొచ్చు. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, నేను ఈ ఆర్ ప్లస్ ఇక్కడ హెచ్ నేను సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, అప్పుడు హెచ్ ఈజ్ టు హెచ్ బై 3 ఈజ్ టు 2/3 ఇంటూ హెచ్ వేస్తే చూడండి, హెచ్ 1 సార్ ఈ 1 ఈ హెచ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది మనం చూడండి, నేను ఇక్కడ చేస్తాను, 1కి 1 ఈజ్ టు 1/3 ఈజ్ టు 2/3. ఓకే, సో మనకి చూడండి ఇక్కడ డినామినేటర్ లో 3 ఉంది కాబట్టి చూడండి దీనికి ఎల్సిఎం చేసాం అనుకో ఏమొస్తుంది మనకి 3 వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది 3. సో 3 ఈజ్ టు 1 ఈజ్ టు 2 అవుతుంది. ఇది మనకి వీటి యొక్క రేషియో ఈ విధంగా ఉంటుంది. ఏం అడిగాడు మనకి రేషియో, దేని యొక్క రేషియో అడిగాడు, ద సిలిండర్, ఫస్ట్ ఏమో సిలిండర్ రావాలి, నెక్స్ట్ వన్ కోన్ రావాలి, నెక్స్ట్ వన్ ఏమో హెమిస్ఫియర్ రావాలి. కాబట్టి వీటి యొక్క రేషియోస్ 3:1:2. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి. ఓకే, ఫైండ్ ద వాల్యూమ్ అండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ఆఫ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ అమ్మా. అంటే ఒక హెమిస్ఫియర్ ఇచ్చాడు, దిస్ ఈజ్ ద హెమిస్ఫియర్ అమ్మా, దీని యొక్క రేడియస్ ఇచ్చాడు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 3.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు అమ్మా. అయినా ఏమి అడిగాడు మనకి, వాల్యూమ్ అడిగాడు ఒకటి, నెక్స్ట్ వన్ టీఎస్ఏ అడిగాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ఫార్ములా ఏంటి, 2/3 ఇంటూ πr క్యూబ్. ఓకే, సో 2/3 ఇంటూ π అంటే 22/7. ఓకే, ఆర్ క్యూబ్ నేను 3.5 ఉంది కదా, నేను 35/10 హోల్ క్యూబ్ అంటాను. అంటే 35/10 హోల్ క్యూబ్ అంటే 35/10ని 3 టైమ్స్ రాస్తాను, క్యూబ్ కాబట్టి. 35/10. ఓకే, 7 1s are 7 5s are. ఓకే, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, 5 1s are 5 2s are. ఈ 2కి క్యాన్సిల్ అవ్వ. నెక్స్ట్ 5 7s are 5 2s are. 2 1s are 2 11s are. నెక్స్ట్ 5 7s are 5 2s are. ఓకే, సో మనకి చూడండి న్యూమరేటర్లో 11 into 7 into 7 ఉందమ్మా, అంతే కదా, న్యూమరేటర్లో 11 into 7 into 7. 7 7s are 49, 49 into 11 అమ్మా, 11 9s are 99, 11 4s are 44, 44 plus 9 అంటే 53. న్యూమరేటర్లో 539 బై డినామినేటర్లో ఏముంది మనం చూడండి 3 into 2 6, అంతే కదా. సో 539ని 6తోనేమో డివిజన్ చేయాలి. 6 7s are 6 8s are 48. ఓకే, 5 9 6 9s are 54, 5.0 6 8s are 48. ఓకే, అప్రాక్సిమేట్ వాల్యూ అంటే ఏమొచ్చింది మనకి 89.8. చూడండి యూనిట్స్ ఏమో సెంటీమీటర్ అడిగాడు కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఇది మనకి వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్ఫియర్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం అడిగాడు మనకి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్ఫియర్. సో టీఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి 3πr². టీఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 3πr². 3 ఇంటూ π అంటే ఏంటి 22/7, ఆర్ అంటే ఏం చెప్పాం మనం 3.5 కాబట్టి 35/10, ఆర్ స్క్వేర్ కాబట్టి 35/10 రాస్తాం. 7 1s are 7 5s are, 5 1s are 5 2s are, 2 1s are 2 11s are. ఓకే, నెక్స్ట్ 5 7s are
బై 2 సార్. ఓకే. సో న్యూమరేటర్లో 3 ఇంటూ 11 33, 33 ఇంటూ 700, 33 ఇంటూ 7, 7 3 సార్ 21, 7 3 21 ప్లస్ 2 అంటే 23, 231 బై 2 అమ్మ. చూడండి 231 బై 2 చేస్తే చూడండి 2 11 సార్ 22, 1 1 అంటే 5 సార్ 0.5 సెంటీమీటర్ స్క్వేర్ అమ్మ. ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్ విత్ రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. ఓకే, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి. ద రేడియస్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ ఆర్ సెంటీమీటర్స్ ఇచ్చారమ్మా. అంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ఏ. దేని మనకి స్పీర్ యొక్క రేడియస్ ఇచ్చాడు 6. అయితే ఏమడిగాడు, ఇట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ గా. అంటే వీటిని ఏం చేసేట మనకి 2 ఈక్వల్ పార్ట్స్ కింద మనం వీటిని ఏమో డివైడ్ చేసేటమ్మా. ఓకే, ఈ విధంగా మనం డివైడ్ చేసేట. అంటే ఈ స్పియర్ని మనం 2 హెమిస్పియర్స్ కింద దీన్ని వాడు ఎక్కడేమో కట్ చేసేట. ఫైండ్ ద హోల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 పార్ట్స్. ఓకే, హోల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 2 పార్ట్స్ అంటే మనకి చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వేస్తాము. అంటే టిఎస్ఏ ఆఫ్ 2 హెమిస్పియర్స్ వేస్తాము. టిఎస్ఏ ఆఫ్ 2 హెమిస్పియర్ అంటే చూడండి మనకి ఫార్ములా ఏంటి, మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఇజ్ ఈక్వల్ టు 3πr² కదా. సో 3πr². ఇటువంటివి ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి అమ్మా. ఓకే, సో ఏమి ఇచ్చారు మనకు చూడండి, ఆర్ అంటే ఆరే కదా, కాబట్టి అది అలాగ ఉంచేస్తాం. సో 2 3 6 πr². ఓకే, ఏరియా అన్నారు కాబట్టి ఏమవుతుంది మనకి స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. అంటే ఈ విధంగా చేస్తాను. చూడండి ఏం చేసేది మనకి ఒక స్పియర్ని ఏం చేసేది మనకి 2 హెమిస్పియర్స్ కింద మనకి కట్ చేస్తాం. అదే మనకి చూడండి ఇందులో ఏరియా ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఓకే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద 2 హెమిస్పియర్స్. ఓకే, రెండు కూడా మన అంటే అది అక్కడ కట్ చేసేటప్పుడు మనకి రెండు కూడా టోటల్ సర్ఫేస్ ఏరియాస్ మనకి ఈక్వల్ గా రావు. ఎందువల్ల మనకి కట్ చేసేటప్పుడు మనకి 2 హెమిస్పియర్స్ వస్తాయి కదా, వాటి యొక్క చూడండి ఫేస్ టాప్ పార్ట్ లో ఏమొస్తాయి మనకి 2 ఏరియా ఆఫ్ ద సర్కిల్స్ వస్తాయి. కాబట్టి అదొక 2πr². అందులో మనకి అది మనకి యాడ్ అవుతుంది. కాబట్టి చూడండి టోటల్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పియర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 ఇంటూ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్స్. ఓకే, రెండు కూడా మనకి నాట్ ఈక్వల్ కాదు. ఓకే రైట్. అయితే మనకి ఇక్కడ ఏమడిగాడు అంటే మనకి ఫైండ్ ద హోల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద 2 పార్ట్స్ అడిగాడు కాబట్టి దీంతో మనం చేసాం. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూడండి. 3 సాలిడ్ మెటాలిక్ స్పిరికల్ బాల్స్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ ఉన్నాయండి. 3 మెటాలిక్ స్పియర్స్ ఉన్నాయి. 3 మెటాలిక్ స్పియర్స్ ఆఫ్ బాల్స్ ఈ విధంగా ఉన్నాయి. 1 3 మెటాలిక్ స్పియర్స్ ఉన్నాయి. ఇందులో రేడి ఒకదాన్ని దీన్ని R1 అనుకుందామా 3 సెంటీమీటర్స్, R2 అనుకుందాం 4 సెంటీమీటర్స్, R3 అనుకుందాం 5 సెంటీమీటర్స్ ఇచ్చాము. ఓకే, 3 మెటాలిక్ స్పియర్స్ రేడి ఆఫ్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ ఆర్ మెల్టెడ్ ఇంటే సింగిల్ స్పియర్. ఈ మూడింటిని ఏం చేసేవాడు మెల్టింగ్ చేసి ఒక సింగిల్ స్పియర్స్ కింద దాన్ని మనకి ఏమో చేంజ్ చేసేటప్పుడు ఏమన్నాడు మనకి ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద దీని అడిగా దీని యొక్క రేడియస్ అడిగాడు. ఓకే, అర్థమైంది కదా. సో మనం ఇందులో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం ఈ 3 మెటాలిక్ స్పియర్స్ యొక్క వాల్యూమ్ చేస్తాము ఈక్వల్ టు సింగిల్ మెటాలిక్ స్పియర్ యొక్క వాల్యూమ్ మనం ఈక్వల్ చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుందంటే దీని యొక్క రేడియస్ వస్తుంది.
సో మనం చూడండి దీనికి వాల్యూమ్ ఆఫ్ V1 అనుకుందాం, దీన్ని V2 అనుకుందాం, దీన్ని V3 అనుకుందాం. సో V1 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఒక స్పియర్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటి 4/3 ఇంటూ πr క్యూబ్. నెక్స్ట్ V2 దీన్ని అనుకుందాం, ఇది కూడా 4/3 ఇంటూ πr క్యూబ్. నెక్స్ట్ వన్ దీన్ని V3 అనుకుందాం, వాల్యూమ్ 3, ఇది 4/3 ఇంటూ πr క్యూబ్. ఓకే, అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి చూడండి ఫస్ట్ దాన్ని 4/3 ఇంటూ π అనుకుంటాం అమ్మా, π ఇంటూ చూడండి ఆర్ అంటే ఏమో 3 ఉంది కాబట్టి 3 క్యూబ్, 3 క్యూబ్ నేను 3 స్క్వేర్ ఇంటూ 3 రాస్తా, ఈజ్ ఈక్వల్ టు చూడండి ఈ 3కి క్యాన్సిల్ అవుతుంది అమ్మా. క్యాన్సిల్ అయితే 3 స్క్వేర్ అంటే 9 కదా, 9 ఇంటూ 4 36 π. ఫస్ట్ వన్ ఏమొచ్చింది మనకి దీని యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 36 π వచ్చిందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి 4/3 ఇంటూ π ఇలా వస్తుంది. ఆర్ అంటే ఏముంది మనకి ఇందులో 4 ఉంది, ఆర్ క్యూబ్ కాబట్టి చూడండి 4 క్యూబ్ వేస్తాం. సో 4 ఇంటూ 4 16, 16 ఇంటూ 4 64, 64 ఇంటూ 4 256 π/3. ఓకే, నెక్స్ట్ వన్ V3 4/3 ఇంటూ π, ఇందులో 5 క్యూబ్ ఉంది కదా, 5 క్యూబ్. సో 5 క్యూబ్ అంటే 125, సో 125 ఇంటూ 4 అంటే 500 π/3. అయితే ఏం చేస్తాం మనం ఇందులో చూడండి, మనం ఏం చేస్తామంటే ఈ 3 వాల్యూమ్స్ని మనం ఇందులో యాడ్ చేస్తాం. యాడ్ చేసాక అప్పుడు ఏం చేస్తామంటే సింగిల్ స్పిరికల్ బాల్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ చేద్దాం. చూడండి, సో అప్పుడు V1 ప్లస్ V2 ప్లస్ V3 ఈజ్ ఈక్వల్ టు సింగిల్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకే, సో మనకి చూడండి దీన్ని ఏం చేస్తాం 36 π ప్లస్ 256 π/3 ప్లస్ 500 π/3 ఈజ్ ఈక్వల్ టు సింగిల్ వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ πr క్యూబ్ వేద్దాం. ఓకే, సో మనకి చూడండి ఇప్పుడు చూడండి ఇందులో ఈ మూడింట్లో కూడా కామన్గా ఏముంది మనకి పై ఉంది కదా, పైన ఏమో కామన్ తీసేయండి, లేకపోతే దానికి ముందు ఏం చేద్దామంటే చూడండి వీటి యొక్క ఎల్సిఎం 3 ఉంది కదా, కాబట్టి ఎల్సిఎం 3 అవుతుంది. ఓకే, 3 ఇంటూ 36 అమ్మ, 3 6 అంటే 108, 108 π ప్లస్ 256 π ప్లస్ 500 π ఈక్వల్ టు 4/3 ఇంటూ πr క్యూబ్ వేస్తాం. ఓకే, ఇప్పుడు ఇందులో చూడండి దీని యొక్క డెనామినేటర్లో 3 ఉంది, దీని యొక్క డెనామినేటర్లో కూడా మనకి 3 ఉందమ్మా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి మూడింటిలో మనకు కామన్గా పై ఉంది కాబట్టి ఒక పైని ఏమో కామన్ తీస్తే 108 ప్లస్ 256 ప్లస్ 500 ఈక్వల్ టు 4πr క్యూబ్. చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న పై, రైట్ సైడ్లో ఉన్న పై కామన్ అయిపోయింది, రెండింటిని క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేస్తే చూడండి ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేయండి అమ్మా, 0 6 8. ఓకే, 8 ప్లస్ 6 అంటే 14, 1 ప్లస్ 0 అంటే 1, 6, 5 ప్లస్ 2 అంటే 7, 7 ప్లస్ 1 అంటే 8 ఈజ్ ఈక్వల్ టు 4r క్యూబ్. చూడండి ఇప్పుడు 4 అనేది r క్యూబ్ని మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 4 లెఫ్ట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో 864/4 ఈక్వల్ టు r క్యూబ్. చూడండి క్యాన్సిల్ అవుతుందో లేదు, 4 2s are 8, ఓకే, 4 1s are 4, 4 8s are చూడండి 4 క్యూబ్ కదా, 4 2s are 8 అయిపోయింది, 4 1s are 4, 4 6 are 24. ఓకే, సో మనకి మనం చూడండి ఇక్కడ రాస్తాము ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. సో ఇప్పుడు ఆర్ క్యూబ్ నేను 216ని 6 క్యూబ్గా రాయొచ్చు కదా. సో ఇందులో ఉన్న పవర్లో ఎక్స్పోనెంట్లో 3కి ఈ 3కి క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ వచ్చిందమ్మా. చూడండి ఆర్ అనేది ఏంటి మనకి
సింగిల్ మెటాలిక్ స్పీర్ యొక్క రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 6 సెంటీమీటర్స్. ఒక అర్థమైంది కదా. చూడండి ఏమన్నది మనకి ఇందులో 3 సాలిడ్ మెటాలిక్ స్పీర్ బాల్స్ ఆఫ్ ఏ రేడి 3 మెటాలిక్ స్పీర్స్ ఉన్నాయి. వాటి యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ ఉంది. ఆర్ మెల్టెడ్ ఇంటి మూడింటిని ఏమో కరిగించాడు. కరిగిస్తే అప్పుడు మనకి ఏమి ఏర్పడింది అంటే ఒక సింగిల్ మెటాలిక్ స్పీర్ కింద వాడదాన్నేమో తయారు చేశాడు. ఫైండ్ ద రేడియస్ అడిగాడు. ఆయన ఈ సింగిల్ మెటాలిక్ స్పీర్ యొక్క రేడియస్ అడిగాడు. ఓకే, సో ఏమొచ్చి ఈ విధంగా మనం చేస్తే ఇది ఈక్వల్ టు ఏమొచ్చింది మన సింగిల్ మెటాలిక్ స్పీర్ యొక్క రేడియస్ ఇది ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, ఇఫ్ ద వాల్యూమ్ అండ్ స్పియర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ దెన్ ఫైండ్ ఇట్స్ రేడియస్. ఒక స్పియర్ ఉందమ్మా. ఓకే, ఇది ఒక స్పియర్. చూడండి ఈ స్పియర్ యొక్క వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా రెండు కూడా ఈక్వల్ అంటాం, న్యూమరికల్లీ ఈక్వల్ దెన్ ఫైండ్ ఇట్స్ అయినా దీని యొక్క రేడియస్ ఉందని అడిగాడమ్మా. ఓకేనా, చూద్దాం. చూడండి ఇప్పుడు చూడండి వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఈక్వల్ టు టీఎస్ఏ. చూడండి సర్ఫేస్ ఏరియా మీన్స్ ఏంటంటే మనకి స్పియర్ లో టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం, టీఎస్ ఆఫ్ ఏ స్పియర్. చూడండి మన వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ అంటే 4/3 πr³ అమ్మ. టీఎస్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 4πr². చూడండి మనకి ఇందులో ఉన్న 4 ఈ 4 క్యాన్సిల్ అవుతుందమ్మా. ఈ పై క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలింది మన చూడండి r³/3 ఈజ్ ఈక్వల్ టు r² అన్నామమ్మా. సో నేను ఏం చేస్తానంటే r³ r² ఇంటూ r/3 r² ని 1 ఇంటూ r² అంటాను. చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న r² ఈ r² క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది r/3 ఈక్వల్ టు 1. 3 అనేది ఏం రైట్ సైడ్ ఏమవుతుంది మనకి ఇంటూ కదా, లేదనుకుంటే 1 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు r, 3 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్ అవుతుంది. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3 యూనిట్స్. ఓకే, ఇంతవరకు మనం ఏం చేసామంటే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండ్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 1 మార్క్ చూద్దామమ్మా. చూడండి 1 మార్క్ వాట్ ఈస్ ద సిఎస్ఏ ఆఫ్ కోన్ విత్ రేడియస్ r అన్నాడు అండ్ స్లాంటింగ్ హైట్ l. అంతే కదా మనకి. చూడండి ఇది కోన్ ఉందనుకోమ్మా, దీన్ని రేడియస్ అంటామమ్మా, ఇది స్లాంటింగ్ హైట్ అంటాం, ఇది ఇక్కడ హైట్ అని అంటాం. అయితే ఏమంటే మనకి సిఎస్ఏ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి πrl అమ్మా. ఓకే, ఇది మనకి దీని యొక్క ఆన్సర్ πrl. నెక్స్ట్ వన్ చూడండి ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్. ఓకే, ఒక సిలిండర్ ఉంది, దాని యొక్క వాల్యూమ్ విత్ బేస్ రేడియస్ r అన్నాడు, హైట్ ఈజ్ ఈక్వల్ టు h అన్నాడు. అంటే అర్థం ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కావాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ కి ఫార్ములా ఏంటి మనకి πr²h అమ్మ. ఇది మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 125 సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ సైడ్ ఈజ్ ఎంత ఉంది. మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫార్ములా ఏంటి మనకి l³ అనొచ్చు అమ్మా, l³ అనొచ్చు, లేకపోతే a³ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో l³ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకి 125 సెంటీమీటర్ క్యూబ్ ఉందమ్మా. సో నేను l³ ఈజ్ ఈక్వల్ టు 125ని 5³ గా రాస్తానమ్మా. చూడండి ఎక్స్పోనెంట్ లో 3 క్యాన్సిల్ అయిపోతే దేర్ఫోర్ l ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 సెంటీమీటర్. సో l మీన్స్ ఏంటి, ఈ క్యూబ్ యొక్క సైడ్ అమ్మ. సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఐడెంటిఫై ద కరెక్ట్ రిలేషన్ అడిగాడమ్మా. చూడండి సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్. ఓకే, సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ కి ఫార్ములా ఏంటి మనకి చూడండి 2πr². సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2πr². టిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 3πr² అమ్మా. వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2/3 ఇంటూ πr³. ఓకే, అంటే ఏ అనేది 2 అవుతుంది, బి అనేది 3 అవుతుంది, సి అనేది 1 అవుతుంది అమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఐడెంటిఫై ద కరెక్ట్ రిలేషన్. ఇక్కడ కూడా ఉన్నాయి ఎల్ఎస్ఏ ఆఫ్ సిలిండర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. ఏం చేస్తాం మనం చూడండి
2πr into h. ఓకే, LSA ఆఫ్ ఏ సిలిండర్ ఇస్ ఈక్వల్ టు 2πr into h అమ్మ. నెక్స్ట్ TSA ఆఫ్ సిలిండర్ 2πr into r plus h. 2πr into r plus h. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఇస్ ఈక్వల్ టు πr స్క్వేర్ h అమ్మ. అంటే P అనేది 2 అవుతుంది, Q అనేది 3 అవుతుంది, నెక్స్ట్ R అనేది ఏమవుతుంది 1 అవుతుంది అమ్మ. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏంటి ఫార్ములాస్. నెక్స్ట్ వన్ చూడండి, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఇచ్చాడమ్మా. ఇఫ్ ద రేడియా ఆఫ్ 2 స్పియర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అమ్మ. అంటే ఇది ఒక స్పీర్ యొక్క రేడియస్ R1 అనుకుందాం, ఇంకో స్పీడ్ది R2. దెన్ అయినా వాటి యొక్క సర్ఫేస్ ఏరియా అడిగారమ్మ. చూడండి, సర్ఫేస్ ఏరియా మీన్స్ ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా. చూడండి, మనకి స్పీడ్ది 4πr స్క్వేర్. ఓకే, ఈజ్ టు 4πr స్క్వేర్ రాయండమ్మా. ఎందువల్ల మనకి 2 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి. లేకపోతే 4πr1 స్క్వేర్, 4πr2 స్క్వేర్ రాయండి. ఇందులో 4 క్యాన్సిల్ చేసేయండి, పై క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఏముంది మనకి చూడండి, R1 అంటే రేడియస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఏముంది 2, అంటే 2 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అండ్ R2 స్క్వేర్ అంటే రేడియస్ 2 ఇజ్ ఈక్వల్ టు 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్ అంటే 9. ఓకే, సో 4:9 వచ్చింది కాబట్టి ఇది మనకి ట్రూ అవుతుంది. స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, స్టేట్మెంట్ 2 చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్. చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఇజ్ ఈక్వల్ టు 4/3πr³ అమ్మ. కానీ వాడు ఏమి ఇచ్చారు మనకి 2/3πr³ అన్నాడు. 2/3πr³ అది ఏంది మనకి వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్. వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ 2/3πr³. కానీ వాడు ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు 2/3πr³ అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుందమ్మా. సో మనకి స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ఓకే, సో ఈ విధంగా మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్లో మనం 4 మార్క్స్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ప్రాబ్లమ్స్, 1 మార్క్ ప్రాబ్లమ్ అనేది నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఓకే, సో నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.